హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ పెట్టొచ్చా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఇచ్చే కంటెంట్ అందరికీ యూస్ఫుల్ అయ్యేలా ఉండాలి. మన నుంచి ఎదుటివారు ఎంతో కొంత నేర్చుకునేలా ఉండాలి. అయితే చాలామంది కుకింగ్ ఛానల్ చేస్తే వంట చేసేవారు, ఎడ్యుకేషన్ వీడియోస్ పెడితే స్టూడెంట్స్, టైలరింగ్ గురించి చెప్తే టైలరింగ్ నేర్చుకునేవారు, ఇలా మన ఛానల్ని అందరూ చూస్తారు కదా అని చాలామంది భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. అంటే మిక్స్డ్ కంటెంట్ పెడితే అందరూ మన ఛానల్ చూస్తారు కదా అనుకుంటారు. కానీ ఎవరికి నచ్చిన కంటెంట్ వారే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మూవీ ఛానల్ స్టార్ట్ చేసాం అనుకోండి, మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు. అలా చాలామంది మూవీస్ని ఎవరైతే ఇష్టపడతారో వారే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అయితే మన ఛానల్ మానిటైజేషన్ అయింది కదా, మనం మూవీ ఛానల్సే కాకుండా టైలరింగ్, కుకింగ్ ఇలాంటి వీడియోస్ కూడా పెడదామనే ఆలోచన చాలామందికి వస్తుంది. దాని ద్వారా ఎక్కువ మంది సంపాదించుకుందాం అనుకుంటారు. కానీ మూవీ నచ్చిన వారు మాత్రమే మీ మూవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి ఆ ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానీ, స్పోర్ట్స్ వీడియోస్, టైలరింగ్ వీడియోస్ ఇలా పెడుతూ ఉంటే మీ ఛానల్ చూడకుండా స్కిప్ చేస్తారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏ కంటెంట్ అయితే మీరు ఫాలో అవుతున్నారో ఆ కంటెంట్నే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సెలబ్రిటీ ఛానల్స్ అయితే సెలబ్రిటీ గురించే చెప్పండి. కుకింగ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే విడిగా ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా స్పోర్ట్స్ గురించి చెప్పాలనుకుంటే మరో ఛానల్, ఇలా సపరేట్ కంటెంట్కి సపరేట్ ఛానల్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీని ద్వారా సబ్స్క్రైబర్స్ వారికి నచ్చిన ఛానల్నే ఎక్కువ చూస్తూ ఉంటారు. వేరే ఒక కంటెంట్ పెడితే మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా వేరే ఛానల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకే ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ పెట్టకపోవడమే మంచిది. ఇదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.